తన పాదయాత్రను ఆపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, కేసీఆర్ డైరెక్షన్లోని తనపై దాడి జరిగినందని షర్మిల అన్నారు. దేశంలో అత్యంత ధనవంతమైన కుటుంబం కేసీఆర్ కుటుంబమని, కాంట్రాక్ట్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని షర్మిల వివరించారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతుంది అని మళ్ళా నెపం మళ్ళా నా మీదనే పెట్టారు. నన్ను అరెస్ట్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదని, నా బండిని నేను బండిలో ఉండంగానే ఒక మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా అలాగే టో చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళారు. బండి డోర్లు బద్దలు కొట్టి బయటికి లాగి నాతో పాటు ఉన్న మనుషులని ఈడ్చుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలైతేనేమి, కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారైతేనేమి, ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ఎండనగా వాన